నేను తర్వాత ప్రూన్ చేస్తాం, అన్ని మొగ్గల మీద ఉన్నాయి కదా అప్పుడు ఇవన్నీ. నాకు రోజుకి 20 పూలు వస్తాయి దేవుడికి, హ్యాపీగా పెట్టుకుంటా. ఇవన్నీ నిమ్మ తోటలో. సో ఇది ఉసిరి చెట్టు. ఉసిరి. ఇట్లాగే ఒక్కసారి రా, అన్ సీజన్ లో సీతాఫలం చూడు ఎంతలా ఉందో. అవును, ఇది సీజన్ కాదు కదా. సీజన్ కాదు, చెట్లు నిండా సీతాఫలాలు ఉన్నాయి. నాకు అసలు మా మనవరాలకు సీతాఫలం అంటే చాలా ఇష్టం. సీతాఫలం చెట్టు చిన్నగా ఉంది కానీ ప్రూనింగ్ చేస్తా. ఎందుకు అంటే లిక్విడ్స్ ఇస్తాను నేను. నా లిక్విడ్స్ కే నా చెట్లన్నీ ఈ పచ్చదాన్ని నేను పసిపిల్లల కంటే ఎక్కువ బాగా చూస్తాయి ఇది. అందుకు నిజంగా ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ సీజన్ లో సీతాఫలం అంటే లిక్విడ్స్ ఇస్తారు కదా, లిక్విడ్స్ లో ఏమి ఇస్తారు? కోడిగుడ్లు, వంట నూనె, మనకి వేరుశనగను మనకి ఇప్పుడు అందరు గానగలు దించుకుంటున్నారు, అక్కడ మడ్డి 15 రూపాయలు దొరుకుతుంది. ఆ మడ్డి 3 గెరిట్లు వేసుకుంటా నా 200 లీటర్ల డ్రమ్కి. 3 గుడ్లు 2 గుడ్లు కోడిగుడ్లు వేసుకొని శనగపిండి వేసుకుని అల్లోవేరా 2 మట్టలు కట్ చేసి ఎక్కువ నేను రోజు అదైతే మస్ట్గా ఇస్తా. అందుకు నా తోటకూర చూడు అసలు ఎంత ఉందో. ఎండాకాలంలో నా దగ్గర తోటకూర స్తంభాలు విలేజ్లో దొరుకుతాయి, తోటకూర స్తంభాలు అట్లా అసలు ఎంత ఉందో చూడండి. ఇదిగో పచ్చదనం ఆ గుడ్లకి. నిజం, రైతులు నేను ఆయిల్స్ గురించి చదివాను. ఆయిల్స్ గురించి చదివినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే దానికి ఎమల్సిఫైర్ మనం ఎక్కడికో వెళ్ళాలి. నేను కేక్ చేస్తున్నప్పుడు నా కోడిగుడ్లు నూనెలో కరిగిపోయింది. సో నేను అది ట్రైల్ వేసుకుని నిజంగా నేను చేసిన ప్రయోగం వలన రైతులు ఎంతోమంది నన్ను బంగారు తల్లి అంటారు. మిర్చి రైతులు ఇప్పటికే ఉన్నారు గుంటూరులో, లక్ష్మణ్ గారు, వాళ్ళందరూ కోడిగుడ్లు వంట నూనెలతోనే వ్యవసాయం చేసి ఆయన దాన్ని బిజినెస్గా చేసుకున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తే కోడిగుడ్ల మట్టికి నేనే అని చెప్తాను. నేను చదివాను ఈ కోడిగుడ్డు దేంట్లో అయితే మనకు కరుగుతుంది, అప్పట్లో ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి ఎమల్సిఫైర్ అవన్నీ నాకు తెలీదు. నేను పద్దాక నన్ను మట్టికి నేను ఇన్ని సబ్జెక్ట్ నేర్చుకుంటా గూగుల్ అనే చెప్తా. నాకు ఏ డౌట్ వచ్చినా గూగుల్లో కొడితే నేను అప్పటికి చాలా వీడియోలు చూశాను. కోడిగుడ్లు అమెరికా వాళ్ళు చూశాను, ఆయిల్ అది వేసి. అప్పుడు నేను ఎందుకో పిల్లలకి కేక్ చేస్తుంటే నూనె నెయ్యి వేసి చేసేదాన్ని, కరిగిపోయింది. సో ఇప్పుడు క్రీమ్తో చేస్తే అసలు వాసన ఉండదు. నాకు అందరూ నైబర్స్ ఎవ్వరు నన్ను ఏమన్నారు, నీసు వాసన కానీ ఏమీ రాదు, మంచి స్మెల్ వస్తుంది. మా ఇంటికి మొన్న అది కలిపి ఒక రోజు ఉంచితే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, పద్మ మీ ఇంట్లో మొగల పువ్వు వాసన వస్తుంది, మొగల పువ్వు వాసన వస్తుంది అంటే మాకు ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది అది పులుసు ఏమవుతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది దాంట్లో నుంచి. ఓకే, మనకి ఇప్పుడు ప్రోబయోటిక్స్ అంటున్నారు, మొక్కకు కూడా నేను అబ్జర్వ్ చేశాను. నేను పెద్ద సైంటిస్ట్ని కాదు, మీరు చెప్తుంటే అసలు కొత్త నేర్చుకోవాలనిపిస్తుంది.